మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సేవ్ పునర్విక 3 అంటూ 5 రాష్ట్రాల్లో తిరగనున్న యువకుడు 10 నెలల పసిపాప కోసం కాకినాడ నుండి సైకిల్ యాత్ర. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. సేవ్ పునర్విక 3 అంటూ కాకినాడ జిల్లా సామర్లకోట నుండి ఒక యువకుడైతే సైకిల్ యాత్ర ప్రారంభించారు. సైకిల్ యాత్ర 5 రాష్ట్రాలు తిరుగుతానని చెప్పి ఇప్పుడైతే కాకినాడ జిల్లా నుండి అయితే కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. అయితే కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పసిపాప అరుదైన వ్యాధితో అయితే బాధపడుతుంది. ఆ పాపకి 16 కోట్లు వైద్య ఖర్చులు అవుతాయని చెప్పేసి అయితే తెలవడంతో ఈ యువకుడు అయితే కాకినాడ జిల్లా నుండి అయితే సైకిల్ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం మనం ఆ యువకుడు వెల్దుర్తికి వచ్చారు, ఆ పాప నివాసానికి అయితే వచ్చారు. ఈ యాత్ర ఎక్కడి వరకు కొనసాగుతుందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్ గా అంటే కర్నూలు జిల్లా 10 నెలల పాపకి అరుదైన వ్యాధి వచ్చింది. అయితే మీరు కాకినాడ జిల్లా, అక్కడ నుండి ఆ పాప కోసం సేవ్ పునర్విక 3 అని చెప్పేసి సైకిల్ యాత్ర మొదలు పెట్టాం. ఎందుకు నీకు ఎలా తెలిసింది ఈ యాత్ర చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన వచ్చింది? నేనైతే ఇది న్యూస్లో చూసానన్నా పునర్విక కోసం. అంటే చాలా మంది పెడుతున్నారు రీల్స్, ఇన్స్టాలో గట్రా నేను చూసాను, సోషల్ మీడియాలో. కానీ ఎవరైతే డొనేట్ చేయడం లేదు. మన తెలుగు కోసం అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు, బయట రాష్ట్రాలు కానీ ఎక్కడన్నా కానీ. ఇండియా కోసం, ఇండియాలో మనం ఇంపార్టెంట్గా చూసుకుంటే తెలుగు కోసం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ తెలుగులో ఈరోజు దేనికి పట్టించుకోకుండా నీకెందుకు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు 30 ప్లేసెస్లో ఆగినప్పుడు కూడా అందరూ అలాగే అంటున్నారు, నీకు సంబంధం లేని దేనికి అని చెప్పి అడుగుతున్నారు. నేనైతే అలా తీసుకోలేదు. ఇప్పుడు మానవత్వం అన్నాక అందరికీ ఉండాలి. రేపు మన ఇంట్లో కూడా సమస్య వస్తుంది, ఆ రోజు అందరూ ఇలాగే నిలబడాలి. ఈ రోజు నేను చేసినట్టు మీరు 10 మందికి చేస్తారని చాలా కోరుకుంటున్నాను. ఆ చిన్న పాపకైతే నెరవేరాలి, మొత్తం క్యూర్ అయిపోవాలని కోరుకుంటున్నాను అనమాట. అంటే ఎప్పుడు మొదలు పెట్టావు మీ సామర్లకోట నుండి సైకిల్ యాత్ర? ఎన్ని రోజులకి కర్నూలుకి చేరుకున్నావు? నేను 6 డేస్ అయింది స్టార్ట్ చేసి సామర్లకోట నుంచి. అరౌండ్ 600 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ రోజు 6 డేస్ అయింది, ఈ రోజు 6th డే కంప్లీట్ అయింది. పాప చాలా ఖరీదైన వైద్యం, దాదాపు 16 కోట్లు కావాల్సి వస్తుంది. నేనైతే బయట అయితే అడగాలనుకోవట్లేదు. ఓన్లీ మెడికల్ కాలేజెస్లో, ఎక్కడైతే పెద్ద పెద్ద మెడికల్ కాలేజెస్ ఉంటాయో మన ఇండియాలో, నేను ఎక్కడ అడుగుదాం అనుకుంటున్నాను. వెళ్ళి వాళ్ళని ఫండ్స్ రేస్ చేసి మొత్తం అమౌంట్ అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను. అది అంటే మొత్తం ఎన్ని స్టేట్లు తిరగాలనుకున్నావు, ఎన్ని రోజులు తిరగాలనుకున్నావు? డేస్ అంటే ఏం లేవని, నేను ఎంతవరకు చేయగలిగితే నా లాస్ట్ వరకు అంతవరకు చేస్తాను. ఇంకా నేను చేయలేను అన్నప్పుడు ఆపేస్తాను. మీ ఇంట్లో మీరు ఇప్పుడు డిప్లొమా చేస్తామంటున్నారు, మీ ఇంట్లో ఎలా ఉంది సపోర్ట్? మీ ఇంట్లో వాళ్ళు చదువుకోవచ్చు కదా, ఇంకా ఏమైనా ఉద్యోగం చేయొచ్చు కదా, ఇప్పుడు సైకిల్ యాత్ర తిరిగితే ఎన్ని రోజులకు వస్తావో తెలియదు కదా అని చెప్పి ఎలా ఉంది సపోర్ట్? మీ ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళు సేవ్ అయ్యా అని చెప్పారా? మా అమ్మ, మా అక్క, మా డాడీ సపోర్ట్ లేని ఇప్పటివరకు రాలేను. వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఎవరికన్నా భయం ఉంటుంది పేరెంట్స్ అన్నాక. కానీ వాళ్ళు తర్వాత చేసి నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేశారు. దాని ద్వారా అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు. లేకపోతే ప్రశాంతంగా బయట ఉండలేం కదా, పేరెంట్స్ ఇబ్బంది పెడితే. వాళ్ళు అన్నాక ఏదైనా చేయగలను. ఇప్పుడు ఎవరైతే ఆ పాప ఉందో పునర్విక, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం జరిగిందా? వాళ్ళకి చెప్పి మీరు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం తెలియకుండా మీరు చేస్తున్నారు, మీరు సొంతంగా ఇస్తున్నారా? లేదండి, ఈ రోజు నాకు కాంటాక్ట్, నేను నెల రోజుల నుంచి అసలు కాంటాక్ట్ అవుదామని చూస్తాను, అసలు అవ్వట్లేదు. ఈ రోజు కర్నూలుకి వచ్చి కర్నూలులో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని వాళ్ళ నెంబర్ తీసుకుని అప్పుడు వచ్చాను అనమాట ఇక్కడికి. ఈ రోజు నుంచి అయితే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్, మెడికల్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని రేపటి నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. అంటే వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే పునర్విక తల్లిదండ్రులు అయితే మీరు సైకిల్ యాత్ర చేస్తున్నట్టయితే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి కూడా తెలియదు? లేదు, తెలీదు ఇప్పటి వరకు తెలియదు. ఈ రోజు తెలిసింది, ఈ రోజు కాంటాక్ట్ అయ్యి నేను కూడా. మరి వచ్చేదానికి వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుంది? మీరు వాళ్ళ కోసం చేస్తున్నారు కదా సైకిల్ యాత్ర, వాళ్ళ రెస్పాన్స్ ఎలాగుంది? తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ కంట్లో అయితే నేను చాలా హ్యాపీనెస్ చూశాను. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటే ఎవరికన్నా హ్యాపీనెస్సే. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ అని చెప్పి చాలా ఇప్పుడు చాలా ప్రేమగా అయితే చూసుకున్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఆ సంతోషం చాలు నాకు. ఎంత కష్టపడినా, ఎంత ఏం చేసినా, ఎంత ఉండొచ్చినా నేనైతే ఆ సంతోషానికి అయితే చాలు. నాకు ఏమంటుంది అలా ప్రేమ చూపిస్తే చాలు. మీరు రోజు తిరుగుతుంటారు, అంటే ఎక్కడ ట్రావెలింగ్, ఎక్కడ వసతి కానీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఎలా మరి ఖర్చులు కానీ అవన్నీ ఎలా మీరు ఇంట్లో ఉంటే తీసుకొస్తారు? అంటే ఏమన్నా సపరేట్గా ఏమన్నా ఫండ్? ఖర్చులు అంటే ఇంట్లో వాళ్ళే, మొత్తం సైకిల్ కూడా వాళ్ళే కొన్నారు, మొత్తం నా గేర్ సిస్టమ్ అంతా వాళ్ళే కొన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ నేను అసలు ఎలా చేయాలి, ఏం చేయాలని ప్లానింగ్ చేస్తున్నాను. అసలు ఈ కాలేజీకి వెళ్తే ఎలా పని అవుతుంది అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట. ఇప్పుడు యూనివర్సిటీస్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, ఎవరైతే ఇలా మన హ్యూమానిటీని సపోర్ట్ చేస్తారో, సోషల్ సర్వీస్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అడుగుతాను అనమాట. గతంలో ఏమైనా సోషల్ సర్వీస్ కానీ అలాంటివి ఏమైనా చేస్తావా? అలాంటి ఇదే ఫస్ట్ టైం చేస్తున్నావా? అంటే ముందంటే లేని వాళ్ళకి అన్నం పెట్టడం గట్రా అవన్నీ కామన్. ఫస్ట్ టైం అయితే సైకిల్ రైడ్ చేస్తున్నాను పాప కోసం. ఫాదర్ ఏం చేస్తారు? మీ ఫాదర్ ఎలా సపోర్ట్ ఉంది? మీ మదర్ కానీ ఇప్పుడు సపోర్ట్ ఉందని చెప్తున్నారు, మీ ఫాదర్ ఏం చేస్తారు? మా డాడీ క్యాంటీన్ ఒక వర్కర్ అండి, క్యాంటీన్లో.
ఎన్ఎఫ్సిఎల్ కాకినాడ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మరి మా అమ్మగారు అయితే హౌస్ వైఫ్, నాకు ఒక అక్క ఉంది, ఉమా బంగారం పేరు. అక్క బీబీఏ చేస్తుంది, నేను డిప్లొమా కంప్లీట్ చేస్తున్నాను. మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరగాలనుకున్నాం ఒకవేళ 5 రాష్ట్రాలు అంటే? ఎన్ని కిలోమీటర్లు నేను ఎంతవరకు చేయగలితే అంతవరకు చేస్తాను. నా లాస్ట్ వరకు నేనైతే చేస్తాను. అంటే నేను ఏం ఆలోచిస్తాను అంటే హిందీ స్టేట్స్లోకి వెళ్తే నాకు అంటూ హెల్ప్ ఉండదు, అక్కడ భరోసా ఉండదు, నాకు స్టే కూడా ఉండదు. దానికి ఆలోచిస్తున్నాను అంతే. లేకపోతే అది కూడా వెళ్దాను, అది దానికి చూద్దాం. ఏ రాష్ట్రాలకి వెళ్ళాలనుకుంటున్నాం? ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ, గుజరాత్ అని అలా అటు సైడ్. ఓకే, మీరు కాకినాడ జిల్లా వాసులు. ఇక కర్నూలు జిల్లాలో కూడా, కర్నూలు జిల్లా పాపకి అయితే అరుదైన వ్యాధి వచ్చింది. ఇక్కడ ఎవరు పట్టించుకోకుండా నీకే ఆ జిల్లా అంటే నీకు ఆలోచన వచ్చింది, ఎందుకని అలా వచ్చింది? చాలా మంది అని అంటారు, ఎందుకు నీకు ఆ జిల్లా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా, ఆ స్టేట్లు ఉన్నారు కదా, చూసుకుంటారు కదా, అందుకు ఏమైనా వచ్చింది అట్లా? మీకు ఎవరితో అన్నారు? చాలా మంది అన్నారు. అది నేను ఇంట్లో చెప్పాను, ఇలాగ ఎందుకు అని చెప్పి అంటున్నారని. చేయగల కెపాసిటీ ఉన్నవాడు చెయ్యకపోతే అది మందే తప్పవుద్ది. చేయాల్సినట్టు చెయ్యాలి. ఆ దేవుడు మరి ఏమనుకున్నాడో తెలియదు, నన్ను పంపించాడు. నాకు వస్తానని నేను కూడా ఎప్పుడు కళ్ళు అనుకోలేదు కదా, అలా జరిగింది, అలా జరుగుతుంది అంతే. ఈ 6 రోజుల్లో నీ యాత్ర ఎలా కొనసాగింది? ఎవరెవరిని మిమ్మల్ని సంప్రదించారు? ఏమన్నా రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? యాత్రలో అయితే నాకు చాలా మంది హెల్ప్ చేశారండి, నాకు స్టే కోసం గట్రా. నేను నైట్ అయితే మొరలని అని చెప్పేసి చాలా బాగా చూసుకున్నారు నన్ను. చాలా మంది అయితే నాకు కాంటాక్ట్స్ ఇచ్చి, నీకు ఏమైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, ఇక్కడికి వెళ్ళి ఈ ఏరియాలో ఎక్కడైనా సరే, ఆంధ్రాలో ఎక్కడైనా సరే నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటానని చెప్పి చాలా మంది భరోసా ఇచ్చారండి. ఫైనల్గా మీరు ఆ పాప కోసం ఏం చెప్పబోతున్నారు? సేవ్ పునర్విక. ఈ యాత్రలో అయితే నేనైతే ఏదైనా చేయగలను, తన కోసం నేను చేసే చూపిస్తాను, మీరు చూసేయండి. థ్యాంక్ యూ. ఇదండి, అయితే తన జిల్లా కాదు, తను ఈ ఊరు ప్రాంతం వాళ్ళు కాదు, అయితే జిల్లా కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని 10 నెలల పసికందునికి సేవ్ పునర్విక అనే పేరుతో అయితే కాకినాడ నుండి అయితే ఇక్కడికైతే మొత్తం మీద సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. అయితే ఆ పాప ఎలాగైనా కానీ ఎవరో ఒకరు ఆదుకుంటారని చెప్పేసి యాత్ర చేస్తున్నానని చెప్పేసి, మొట్టమొదటిసారిగా ఈ సేవా కార్యక్రమం చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.